హలో గైస్, అందరికీ వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు. మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం ప్రసాదాలు తయారు చేస్తున్నాం చూడండి. ఇంట్లో దేవుడికి పులిహోర కోసం ప్రిపరేషన్. ఆయిల్ పెట్టుకొని పోపులో వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన చింతపండు పేస్ట్ చేసుకొని అందులోనే ఉప్పు కూడా వేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇది పరమాన్నం చేసుకున్నాము. బూర్ల కోసం ఈ శనగపప్పు ఉడకబెట్టేసుకున్నాము. ఏంటంటే ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంటి వరమహాలక్ష్మి ఎలా ఉందో మీరందరూ కూడా చూడండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఆ పోపులు అవి ఫ్రై అయిన తర్వాత చింతపండు ఉడికించుకున్నాం కదండి, ఆ చింతపండు కూడా ఈ పోపుల్లో కలిపేసిన తర్వాత పక్కన అన్నం వండుకొని అన్నం కూడా చల్లారబెట్టుకొని ఈ పోపు అంతా అన్నంలో కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం రెడీ. ఇంకా అమ్మవారికి ఒక్కొక్క ప్రసాదం చేసుకొని రెడీ అయిపోతాం. ఏదో శనగలు కూడా నానబెట్టుకుని ఉడకబెట్టుకున్నాము.